విజయ సంకల్ప యాత్ర 2 వికలాంగులు, వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు మరియు పెరిక కులస్తుల తరపున నేను రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ భవన్ నుంచి బయలుదేరి మల్కాజ్గిరి, చేవెళ్ళ, భువనగిరి, నల్గొండ, ఖమ్మం, మహబూబాబాదు, వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాదు కంప్లీట్ చేసుకొని యాత్ర మహబూబ్నగర్ జిల్లాకి రావడం జరిగింది. ఈ సందర్భంగా స్వాగతం పలికిన జిల్లా అధ్యక్షులు తెలుగు వెంకటేష్ గారికి, నగేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన నా వికలాంగ విభాగం సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. చల్లా వంశీ చంద్రరెడ్డికి హస్తం గుర్తుకి ఓటేయాలని మేము ప్రచారం చేస్తున్నాం. వంశీ చంద్రరెడ్డి హస్తం గుర్తుకి ఎందుకు ఓటేయాలనే విషయాన్ని మీ అందరికీ స్పష్టంగా చెప్పడానికి వచ్చాను. వికలాంగులకి మొదటగా పెన్షన్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. భర్త చనిపోయిన స్త్రీలకి, వృద్ధాప్యములున్న అవ్వతాతలకి, కల్లుగీత కార్మికులకి, మిగిలిన వర్గాల వారికి పెన్షన్ని ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వంశీ చంద్రరెడ్డి హస్తం గుర్తుకి ఓటేయాలని అడుగుతున్నాం. వికలాంగులకి, వయోవృద్ధులకి సంక్షేమాన్ని చూడాలి, ఆ సంక్షేమం ద్వారా వారు అన్ని రకాలుగా ఆదుకోవాలి అని ఆలోచన చేసి వికలాంగులకి, వయోవృద్ధులకి సంక్షేమ శాఖ ఏర్పరిచిన కాంగ్రెస్ పార్టీకి వంశీ చంద్రరెడ్డికి హస్తం గుర్తుకు ఓటేయాలి. వికలాంగులకి విద్యలో, ఉద్యోగంలో రిజర్వేషన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకి వంశీ చంద్రరెడ్డికి ఓటేయాలి. వికలాంగులు, వితంతువులు, వృద్ధులకి జీవన భద్రత ఉండాలి, ఆహార భద్రత ఉండాలి అని ఆలోచన చేసి 35 కేజీల అంత్యోదయ బియ్యం కార్డుని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకి వంశీ చంద్రరెడ్డి హస్తం గుర్తుకు ఓటేయాలి. వికలాంగులకి, వితంతువులకి, వృద్ధులకి ఇండ్లు ఉండాలి అని రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వంశీ చంద్రరెడ్డి హస్తం గుర్తుకి ఓటేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ వికలాంగులకి అనేక చట్టాలు, అనేక జీవోలు చేసింది కాంగ్రెస్ పార్టీ, అమలుపరిచింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వంశీ చంద్రరెడ్డి గారి హస్తం గుర్తుకి ఓటేయాల్సిన అవసరం ఉంటుంది. వికలాంగుల పెన్షన్ని 2018లో 1500 నుంచి 3000, వితంతువులు, వృద్ధులు, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, బీడీ కార్మికుల పెన్షన్ని 1000 నుంచి 2000 మొదటగా ప్రకటించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వంశీ చంద్రరెడ్డి హస్తం గుర్తుకు ఓటేయాలి. 2023 ఎన్నికలు వచ్చాయి. వికలాంగుల పెన్షన్ని 6000కి, వితంతువులకి, వృద్ధాప్యములున్న అవ్వతాతలకి, ఒంటరి మహిళలకి, కల్లుగీత కార్మికులకి, చేనేత కార్మికులకి, బీడీ కార్మికులకి పెన్షన్ 4000 రూపాయలు ప్రకటించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేపు జూన్ తర్వాత పెన్షన్ ఇవ్వబోతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వంశీ చంద్రరెడ్డి హస్తం గుర్తుకు ఓటేయాలని అడుగుతున్నాం. ఇవాళ ఉపాధి హామీ పథకాన్ని తెచ్చి వికలాంగులకు కానీ, వితంతువులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, మిగిలిన అన్ని వర్గాలకు కూడా ఉపాధి కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వంశీ చంద్రరెడ్డి గారి హస్తం గుర్తుకి ఓటేయాలని అడుగుతున్నాం. కార్పొరేషన్ ప్రారంభమైన కాడి నుంచి 100 రోజుల్లోపు కార్పొరేషన్ చైర్మన్గా నియమించిన చరిత్ర లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ ఈసారి 100 రోజుల్లోపే నన్ను కార్పొరేషన్ చైర్మన్గా నియమించి వికలాంగుల సంక్షేమాన్ని చూసుకోవాలి అని బాధ్యతలు ఇచ్చినందుకు హస్తం గుర్తుకి వంశీ చంద్రరెడ్డికి ఓటేయాలంటున్నాం. ఇవాళ వికలాంగులకు ఆర్థిక సహకారం ఉండాలి, వికలాంగులు ఆర్థికంగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలి అని కార్పొరేషన్ ఏర్పరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వంశీ చంద్రరెడ్డి గారి హస్తం గుర్తుకు ఓటేయాలని అడుగుతున్నాం. ఇవాళ కేంద్రం కాంగ్రెస్ పార్టీ 6 సూత్రాలు, 6 న్యాయాలు వికలాంగులకు ప్రకటించింది. మొదటగా వికలాంగులని రాజకీయ నాయకులుగా చేయబోతుంది.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి హస్తం గుర్తుకి వంశీ చంద్రరెడ్డి గారికి ఓటేయాలని అడుగుతున్నాం. రెండవ అంశంగా వికలాంగుల హక్కుల చట్టం సంపూర్ణంగా అమలు చేస్తాం. వికలాంగుల జీవన భద్రత మెరుగుపడేలా, వికలాంగుల జీవితాలను సంరక్షించేలా ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంతో అనేక పథకాలు చేపట్టబోతున్నాం. వికలాంగుల విద్యకి రీసెర్చ్ సెంటర్ని ప్రారంభించి మెరుగైన విద్యను అందించబోతున్నాం. బ్రెయిలీ స్క్రిప్ట్ని, సైన్ లాంగ్వేజ్ని అధికార భాషలుగా గుర్తించబోతున్నందుకు హస్తం గుర్తుకి వంశీ చంద్రరెడ్డి గారికి ఓటేయాలని అడుగుతున్నాం. రాజ్యాంగ సవరణ చేయబోతున్నాం. వికలాంగులపై వివక్ష లేకుండా వారు మెరుగైన జీవితం గడిపేలా, వారు మంచిగా ఉండేలా ఆర్టికల్ 15ని, ఆర్టికల్ 16ని అనేక అంశాలు చేర్చి వారికి సురక్షితమైన జీవితాన్ని ప్రసాదించేలా చట్టం చేయబోతున్నందుకు వంశీ చంద్రరెడ్డి గారి హస్తం గుర్తుకు ఓటేయాలని అడుగుతున్నాం. మిత్రమా, వికలాంగులకి ఏమవసరమో ఆ పరికరాలు ఆ ఉత్పత్తి చేయడానికి టీసీపీసీ సెంటర్లని, శిక్షణ ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వంశీ చంద్రరెడ్డి గారి హస్తం గుర్తుకి ఓటేయాలని అడుగుతున్నాం. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో వికలాంగుల కోసం ఏదైనా చేశారు అంటే అది సంక్షేమం కానీ, సహకారం కానీ, అభివృద్ధి కానీ, పరికరాలు కానీ, విద్య కానీ, ఉద్యోగం కానీ చేసిందంటే కాంగ్రెస్ పార్టీ చేసింది. కాబట్టి వంశీ చంద్రరెడ్డి గారి హస్తం గుర్తుకు ఓటేయాలంటున్నాం. నేను ఇన్ని విషయాలు చెప్పాను. వంశీ చంద్రరెడ్డి గారికి ఎందుకు ఓటేయాలో, బీఆర్ఎస్కి, కేసీఆర్కి ఎందుకు ఓటేయకూడదో చెప్తాను. ఏనాడు కూడా ముఖ్యమంత్రి హోదాలో గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఒక్క ప్రపంచ వికలాంగుల దినోత్సవానికి కూడా హాజరు కానందుకు వికలాంగులు బీఆర్ఎస్కి బుద్ధి చెప్పాలి, ఓటేయకుండా వాళ్ళని ఓడించాలి. వికలాంగుల హక్కులు రక్షించాల్సిన బాధ్యతలో ఉండి, వికలాంగుల హక్కులు అమలు పరచాల్సిన బాధ్యతలో ఉండి, చట్టాలని అమలు పరచాల్సిన వాళ్ళకి ఉద్యోగంలో ఉండి, వారు మంత్రి స్థానంలో ఉండి, ముఖ్యమంత్రి స్థానంలో ఉండి స్వయాన కేటీఆర్, స్వయాన కేసీఆర్ నిండు అసెంబ్లీలో సైతం, బయట బహిరంగ సభల్లో సైతం ఎలక్షన్ కమిషన్ చెబుతూ ఉంది వికలాంగులని అవమానపరిచే పదాలను పిలవద్దు అని. కానీ కేసీఆర్ మరగుజ్జులు అని, కుంటి అని, గుడ్డి అని, మూగ అనే పదాలని కేటీఆర్ వాడారు. వికలాంగుల మనసులని గాయపరిచారు. అందుకనే బీఆర్ఎస్ని ఓడించండి, కాంగ్రెస్ని గెలిపించండి, వంశీ చంద్రరెడ్డి హస్తం గుర్తుకు ఓటేయమని చెప్తున్నాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ వికలాంగుల మోటార్ వాహనాలకి 500 రూపాయల సబ్సిడీ ఇచ్చింది. అందుకే పెట్రోల్ సబ్సిడీ. అందుకే వంశీ చంద్రరెడ్డి గారు హస్తం గుర్తుకి ఓటేయమని చెప్తున్నాం. ఆ సబ్సిడీని ఎత్తేసిన నీచుడు కేసీఆర్ కాబట్టి కేసీఆర్ గుర్తుకి ఓటేయకుండా కేసీఆర్ అభ్యర్థిని ఓడించమని చెప్తున్నాం. 150 రోజులు వికలాంగులకు పని కల్పించాలని చట్టం చేసి అమలుపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే, ఒక్క వికలాంగుడికి కూడా 10 సంవత్సరాల కాలంలో 150 రోజులు పని కల్పించని వ్యక్తి కేసీఆర్ కాబట్టి వంశీ చంద్రరెడ్డి గారు హస్తం గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ని ఓడించమంటున్నాను. ఇవాళ 33 సంవత్సరాలు స్వతంత్రంగా ఉన్న వికలాంగులు, వయోవృద్ధులు సంక్షేమ శాఖని స్త్రీ సంక్షేమ శాఖలో విలీనం చేసిన అష్టదరిద్రుడు కేసీఆర్ కాబట్టి కేసీఆర్ని ఓడించండి, వంశీ చంద్రరెడ్డి గారి హస్తం గుర్తుకు ఓటేయండి అంటున్నాను. విలీనం చేస్తే కాంగ్రెస్ వికలాంగుల విభాగం, వికలాంగుల జేఏసీ, అనేక వికలాంగుల సంఘాలు 8 సంవత్సరాల పాటు అనేక రకాలుగా ఉద్యమించి మెడలు వంచి చర్చలు జరిపి విలీనం రద్దు చేయించిన ఘనత కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగాన్ని చెప్తున్నాను. అందుకు ఓటేయమంటున్నాను వంశీ చంద్రరెడ్డి గారికి హస్తం గుర్తుకి. ఇవాళ 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం మరో 14 రకాల వికలాంగులను గుర్తించాలి. నేటికి 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో
ఒక్క వికలాంగుణ్ణి కూడా అదనంగా గుర్తించలేదు. తాత్కాలిక వైకల్య సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇందుకు కేసీఆర్ని ఓడించాలి అంటున్నాను. హస్తం గుర్తుకు ఓటేయాలని ఇందుకు అంటున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే మిత్రమా, చివరగా నిరుద్యోగ వికలాంగులు బొమ్మకంటి మహేందర్, రాగుల రామ్మోహన్ మహేందర్ సాగర్ రింగ్ రోడ్ ఓ హాస్టల్లో, రాగుల్ రామ్మోహన్ హన్మకొండ ఓ హాస్టల్లో, ప్రభుత్వం నిర్వహిస్తున్న హాస్టళ్లలో ఉద్యోగాలు రాక, మీరు బ్యాక్లాగ్ ఉద్యోగాలు నింపక, వాళ్ళు ఆత్మస్థైర్యం నింపకపోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు. నేను ధర్నా చేస్తే, నేను నిరసన చేస్తే 10 లక్షల పరిహారం ఇస్తా అన్నారు. ఉద్యోగం కుటుంబంలో ఒకరికి ఇస్తా అన్నారు. బూడిద ఎత్తిపోవడానికి కూడా రూపాయి ఇచ్చావా కేసీఆర్ అని అడుగుతున్నాను. అందుకు కేసీఆర్ అభ్యర్థిని ఓడించాలి మహబూబ్నగర్ పార్లమెంటులో. ఈ నిర్లక్ష్యం చేసిన కారణంగా ఇవాళ కాపాడబోతుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వంశీ చంద్రరెడ్డి గారు హస్తం గుర్తుకు ఓటేయాలంటున్నాను. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన నిమిషాల్లో వ్యవధిలో వికలాంగ సోదరి రజనికి ఉద్యోగం ఇచ్చారు. అలా వికలాంగులకి ఆత్మబంధువులుగా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అయింది. కాబట్టి హస్తం గుర్తుకు ఓటేయాలి, వంశీ చంద్రరెడ్డి గారికి ఓటేయాలని చెప్తున్నాను. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే కోర్టు ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్ ఇచ్చింది. అందుకు అడుగుతున్నాను వంశీ చంద్రరెడ్డి గారు హస్తం గుర్తుకు ఓటేయాలని. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఇలా బీజేపీ కానీ వాళ్ళకి నిజంగా మానవత్వం ఉంటే, మనుషులైతే, మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు నిజంగా మూలతాడు కట్టుంటే బహిరంగ చర్చకురా. వికలాంగుల సంక్షేమం మీద, వయోవృద్ధుల సంక్షేమం మీద, వితంతువుల సంక్షేమం మీద నువ్వేం చేసావో మేమేం చేసావో చర్చించుకుందాం. లేకపోతే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు. ఇక్కడ డీకే అరుణ గారికి కూడా చెప్తా ఉన్నాను. అమ్మ, నువ్వు అడుగుతున్నావు బీజేపీ అభ్యర్థికి ఓటేయాలని. ఎందుకు ఓటేయాలి బీజేపీ అభ్యర్థికి? నీ బీజేపీ మేనిఫెస్టో చూసావా? పేజీ నెంబర్ 59, 61, 60 చూసావా? మోదీ గారు ఈ ప్రపంచంలో ఎక్కువ ఫోటో సోకుంటారు ఆయనకి. వికలాంగ సోదరి 2 చేతులు కూడా లేవు, ఒక పారా అథ్లెట్ బొమ్మ మీద ఫోటో ఉంటుంది. ఆ ఫోటో మీద మోదీ నెత్తిన చేయి పెట్టిన ఫోటో కనపడుతుంది. నేను అనుకున్నాను ఆ పేజీ మొత్తం వికలాంగ క్రీడల గురించి ఉంది, మహిళా వికలాంగ క్రీడల గురించి ఉంది అని. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా అందులో సంక్షేమం గురించి కానీ, వికలాంగ క్రీడల గురించి కానీ లేదు. నాకు అప్పుడు అర్థమైంది వికలాంగుల సంక్షేమం మీద మోదీ భస్మాసురాస్తం మోపారు అని. డీకే అరుణ గారు చెప్పండి, మీరు మీ బీజేపీకి వికలాంగులు ఎందుకు ఓటేయాలి? అందుకనే మహబూబ్నగర్ పార్లమెంట్లో ఉన్న వికలాంగులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, బీజేపీని చిత్తుగా ఓడించండి. ఒక్క వికలాంగుడు కూడా బీజేపీకి ఓటేయొద్దు. మరికొన్ని ద్రోహాలు బీజేపీ చేసినవి కూడా చెప్తాను. నేషనల్ ట్రస్ట్కి చైర్మన్ నియమించకుండా వికలాంగులను అవమానించింది బీజేపీ పార్టీ. అందుకు డీకే అరుణని ఓడించాల్సిన అవసరం ఉంది. వికలాంగుల యాక్ట్కి దేశవ్యాప్తంగా యాక్ట్ కమిషనర్ అని నియమించని కారణంగా బీజేపీ అభ్యర్థి డీకే అరుణను ఓడించాలి. వంశీ చంద్రరెడ్డి హస్తం గుర్తుకు ఓటేయాలి. ఎంపీ ల్యాడ్స్లో వికలాంగులకు సంబంధించిన నిధులు ఉన్నాయి. ఆ నిధులు ఖర్చు చేయకుండా వికలాంగుల సంక్షేమంపై గొడ్డలి మోపిన బీజేపీ అభ్యర్థి డీకే అరుణని ఓడించాలి. హస్తం గుర్తు వంశీ చంద్రరెడ్డికి ఓటేయాలి. 9 జాతీయ సంస్థలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏర్పరిస్తే ఆ సంస్థలని 4 సంస్థలుగా విలీనం చేసి నిర్ణయం చేసిన బీజేపీకి ఓడించాలి, డీకే అరుణని ఓడించాలి. హస్తం గుర్తు వంశీ చంద్రరెడ్డికి ఓటేయాలి. 2017 మానసిక వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం ప్రతి జిల్లా కేంద్రంలో మానసిక వికలాంగుల కేంద్రాన్ని ఏర్పరచాలి. నేను చెప్పట్లే, చట్టం చెప్తుంది. ఒక్క మానసిక వికలాంగుల కేంద్రాన్ని కూడా ఏర్పరచకుండా హైదరాబాదులో ఉన్న 10 ఎకరాల్లో ఉన్న ఆరంగర్లో ఉన్న మానసిక వికలాంగుల కేంద్రాన్ని ఎత్తేయడానికి ప్రయత్నం చేసిన బీజేపీ అభ్యర్థికి ఓడించాలి, డీకే అరుణను ఓడించాలి. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకి వంశీ చంద్రరెడ్డికి ఓటేసి గెలిపించాలి.
ఇవాళ ఎన్ని అన్యాయాలు బీజేపీ చేసింది. వికలాంగుల హక్కుల చట్టం 2016 సెక్షన్ 89, 92, 93ని ఎత్తేయడానికి నీచత్వం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. కేంద్ర సర్వీస్ ఉద్యోగాలకి వికలాంగులు పనికిరారని చెప్పిన పార్టీ బీజేపీ పార్టీ. అందుకు ఓడించాలి బీజేపీ అభ్యర్థి డీకే అరుణ్ అని. వికలాంగుల సంక్షేమం చూస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందుకు గెలిపించాలి వంశీచంద్రరెడ్డి గారి హస్తం గుర్తుకి. ఇవాళ ఇంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను పెట్టలేదా బొట్టు, నేను అనట్లేదా జై శ్రీరామ్ అని? 100,000 సంవత్సరాల సంది సీతారాముల కళ్యాణం జరగట్లేదా? 100,000 సంవత్సరాల సంది హిందువులు ముస్లింలు కలిసి ఉండట్లేదా? మత ప్రాతిపదికన ఓట్లు అడుగుతారా? దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. బీజేపీ గెలిస్తే బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, వికలాంగులని రిజర్వేషన్లు ఎత్తేస్తుంది. అనగారిన జీవితాలని ఆగం చేస్తుంది. బడుగు బలహీన వర్గాల సంక్షేమం మీద గొడ్డలు మప్పుతుంది. కాబట్టి మిత్రులారా, బీసీ కులస్తులారా, ముక్త కంఠంగా బీజేపీ అభ్యర్థిని ఓడించండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి. ఇక నా పెరక కులస్తుల గురించి ఒక ముక్క చెప్తాను. మహబూబ్నగర్ పార్లమెంటులో పెరక కులస్తులు అందరూ కూడా ముక్త కంఠంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్రరెడ్డి గారి హస్తం గుర్తుకు ఓటేయండి. పెరిక కులానికి 70-80 సంవత్సరాలుగా ఎలాంటి సంక్షేమం జరగట్లేదు. పెరిక కులానికి సంక్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి, స్కాలర్షిప్లు పొందాలి, సబ్సిడీలు పొందాలి, వారికి రాజకీయంగా ఎదగాలి అని ఆలోచన చేసి పెరిక కుల కార్పొరేషన్ సాధన సమితి చైర్మన్గా నేను అడగగానే మేనిఫెస్టోలో పెరిక పురగిరి క్షత్రియ కార్పొరేషన్ని పెట్టి 100 రోజుల్లోపు క్యాబినెట్లో ఆమోదించి పెరిక కులానికి కార్పొరేషన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హస్తం గుర్తుకి వంశీచంద్రరెడ్డి గారి హస్తం గుర్తుకి ఓటేసి పెరిక కులస్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలి. కాబట్టి మిత్రులారా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హస్తం గుర్తుకి అందరూ ముక్తకంఠంగా ఓటేయాలని ప్రార్థిస్తూ జై కాంగ్రెస్, వికలాంగుల ఐక్యత.